సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మనం డిఎస్సి సిరీస్ లో ఏంటంటే సెలక్షన్ సార్ట్ నేర్చుకుంటాం అనమాట. సో ఈ వీడియోలో మనం సెలక్షన్ సార్ట్ అంటే ఏంటో నేర్చుకుంటాం అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ డెఫినేషన్ ఏంటో మొత్తం చూద్దాం, ఓకేనా? అండ్ కమింగ్ టు ద టాపిక్, సో టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ లెట్స్ కమింగ్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ సెలక్షన్ సార్ట్? సో సెలక్షన్ సార్ట్ అంటే ఏంటి? It is a simple sorting algorithm that divides the array into sorted and unsorted part. సో ఇప్పుడు ఏదైనా ఒక అరే ఉంది అంటే సో దాన్ని ఒక టూ పార్ట్స్ లో డివైడ్ చేస్తాం అనమాట. సో ఒక సార్టెడ్ పార్ట్ అండ్ అన్సార్టెడ్ పార్ట్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే రిపీటెడ్లీ సెలెక్ట్ ది స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్, సో ఏదైనా ఎలిమెంట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ పోర్షన్ అండ్ మూవ్స్ ఇట్ టు ద సార్టెడ్ పోర్షన్. సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక అన్సార్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకొని దాన్ని సార్టెడ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో స్మాలెస్ట్ తీసుకుంటే ఏంటి, ఫస్ట్ గా పెడుతుంది. సో ఆల్రెడీ ఒక ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే దాని నెక్స్ట్ పొజిషన్. సో అలాగా సార్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అల్గారిథం, సో ఎక్స్ట్రా స్పేస్ ఏం అవసరం లేదు. ఓకే, ఉన్న దాంతోనే తీసుకుంటది. అండ్ నెక్స్ట్ నాట్ స్టేబుల్, సో మే చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ ఎలిమెంట్స్. సో ఈక్వల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఆ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ హౌ సెలక్షన్ సార్ట్ వర్క్స్. ఫస్ట్ ఏంటి, ఫైండ్ ద మిన్ ఎలిమెంట్ ఇన్ ద అన్సార్టెడ్ పార్ట్ ఆఫ్ ద అరే. సో ఏదైనా ఒక అరేలో మిన్ ఎలిమెంట్, ఏదైతే మిన్ ఎలిమెంట్ ఉంటుందో అన్సార్టెడ్ పార్ట్ లో, సో ఆ పార్ట్ ని తీసుకుంటుంది అనమాట. అండ్ స్వాప్ ఇట్ ఇంటూ ఫస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్. సో ఫస్ట్ అయితే ఏ ఎలిమెంట్ ఉంటుందో సో ఆ ఎలిమెంట్ తో సార్ట్ చేయడానికి వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ కన్నా ఇప్పుడు వచ్చే ఎలిమెంట్ తో స్మాల్ ఉంది అనుకోండి, సార్ట్ ఏం చేయదు. లేదంటే దాన్ని తీసే ఫ్రంట్ తో సార్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మూవ్ ది బౌండరీ ఆఫ్ ద సార్టెడ్ పార్ట్ వన్ స్టెప్ హెడ్. సో నెక్స్ట్ ఎప్పుడైతే సార్ట్ అయిపోతుందో సో నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ వచ్చే ఎలిమెంట్ ఏంటంటే ఒక స్టెప్ నెక్స్ట్ హెడ్ అంటే నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ అలా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ రిపీటెడ్ అంటిల్ ద ఎంటైర్ అరే ఇస్ సార్టెడ్. సో ఎంటైర్ అరే సార్ట్ అయ్యేంత వరకు రిపీట్ చేస్తుంటారు సేమ్ పార్ట్. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ అయితే ఏముంది, 29, 10, 14, 37, 13. సో ఇందులో మిన్ ఎలిమెంట్ ఏది, 10. సో 10 అని తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్ లో పెడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పొజిషన్ చేంజ్ అవుతుంది మామూలుగా. ఏముంది, ఈ అరే వస్తుంది నెక్స్ట్. అండ్ నెక్స్ట్ మిన్ ఎలిమెంట్ ఏంటిది, 13. సో 10 తర్వాత పొజిషన్ కదా నెక్స్ట్ బౌండరీ ఏంటిది. సో 10, 13, 29. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఏ ఏ పొజిషన్ లేట్ అయింది. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇక్కడ 10 ఉన్నది. సో 10 అనేది దేంతో షిఫ్ట్ అయింది, 29th. సో 10, 29, 14, 37, 13. నెక్స్ట్ ఇందులో స్మాల్ ఎలిమెంట్ ఏది, 13. సో ఇది ఏ ప్లేస్ లో అవుతుంది, ఏదైతే 29 ప్లేస్ ఉందో సో ఆ ప్లేస్ తో ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అంతే కదా. సో దాని నెక్స్ట్ బౌండరీ ఏంటి, 29. సో 29 తో స్వాప్ అవుతుంది. సో 10, 13, 14, 37, 29. అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ 14. సో 14 సేమ్ పొజిషన్ ఉంది కాబట్టి అది అక్కడే ఉండిపోద్ది. సో కరెంట్ జే అక్కడ ఉంది, అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, స్మాలెస్ట్ ఎలిమెంట్ 29. సో 29, 37 తో స్వాప్ అవ్వాలి. 10, 13, 14, 29, 37. సో ఇది అనమాట ఎగ్జాంపుల్. అండ్ కమింగ్ టు ది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో బెస్ట్ కేస్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో స్టిల్ చెక్స్ ఆల్ ఎలిమెంట్స్ ఈవెన్ ఇఫ్ సార్టెడ్. సో సార్ట్ అయినా సరే అది ఒకసారి అంటే లైక్ ఇటరేషన్ ఉంది కదా. సో సార్ట్ అయినా సరే ప్రతి ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో మిన్ ఎలిమెంట్స్ వస్తుంది, ఆ ప్లేస్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది, యావరేజ్ కేస్. నెక్స్ట్ లూప్స్, సో నో కంపారిజన్ పర్ పాస్. సో ఎన్ కంపారిజన్ కి ఒకవేళ చెకింగ్ లేదన్నా కూడా బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వర్స్ట్ కేస్, సేమ్ యాజ్ యావరేజ్ కేస్. సో వర్స్ట్ అండ్ యావరేజ్ రెండు సేమ్ ఉంటుంది మాక్సిమం టైం కాంప్లెక్సిటీ, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, బిగ్ ఆఫ్ 1. సో నో ఎక్స్ట్రా స్పేస్ నీడెడ్ కదా. సో అందుకని బిగ్ ఆఫ్ 1. అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ కమింగ్ టు ది ప్రోగ్రామ్, సో ఈ ప్రోగ్రామ్ ఏం చేశాడు, సో ఎప్పటిలాగే ఒక అరే తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేశాడు. ఇక్కడ ఏంటి, అరేని ఇన్పుట్ తీసుకున్నాడు లైక్, ఓకేనా? అండ్ ఆ అరే యొక్క లెంత్ ని n లో స్టోర్ చేసుకున్నాడు. అండ్ ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి, ఫస్ట్ n టైమ్స్ ఇటరేట్ అవ్వడానికి, ఓకే కదా. సో అండ్ ఇక్కడ ఏంటి, ఇంట్ మిన్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు ఐ. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇప్పుడు ఈ అరే తీసుకోండి ఇప్పుడు. సో ఏంటిది, సో ఇది ఒక స్మాల్ అరే, ఈ అరే తీసుకోండి. వాడు ఏం చేస్తాడంటే లైక్ ఫస్ట్ మనం ఈ సెలక్షన్ చోట్ల ఏం చేస్తాం, సో ఏదైనా ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం అండ్ స్మాల్ ఎలిమెంట్స్ తో సార్ట్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఏంటి, ఈ ఫస్ట్ ఉన్న దాన్ని ఫస్ట్ సార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ. సో
ఒక్కొక్క ఐ అనేది ఎక్కడైతే వాల్యూ ఉంటుందో స్టార్టింగ్ వాల్యూ, సో స్టార్టింగ్ వెళ్ళేది. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు జీరో ఉందంటే ఆ జీరో ప్లేస్ లో ఏమైంది, ఫస్ట్ అక్కడ సార్ట్ చేస్తుంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ పెడుతుంది. నెక్స్ట్ ఐ ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమైంది, వన్. ఇప్పుడు ఐ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఐ ఈక్వల్ టు వన్ అయింది. సో ఆ వన్ ప్లేస్ లో సార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు త్రీ, ఆ త్రీ ప్లేస్ లో సార్ట్ చేస్తాం. సో ఐ ఇంక్రీజ్ అయ్యే కొద్ది, సో ఎప్పుడైతే ఐ ఇంక్రీజ్ అయ్యిందో ఒక్కొక్క వాల్యూ సార్ట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ సార్ట్ చేసిన వాల్యూ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకోసారి సార్ట్ చేయ అవసరం లేదు కదా. ఓకే, ఒకసారి సార్ట్ అయిందంటే దాన్ని నెక్స్ట్ నుంచి సార్ట్ చేయాలి మనం, అంతే కదా. సో ఫస్ట్ వాల్యూని టచ్ చేయ అవసరం లేదు. సో ఐ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఏమైంది, దాని బిఫోర్ వాల్యూస్ మొత్తం సార్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం ప్రతిసారి ప్రతిదాన్ని చెక్ చేయవలసిన లేదు. సో అందుకని ఏంటి, ఐ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్, లైక్ ఇప్పుడు ఐ ఈక్వల్ జీరో ఉందంటే ఆ జీరో ఎలిమెంట్ ని మిన్ ఇండెక్స్ అనుకుంటాడు. దాన్ని పట్టుకొని మీద సాల్వ్ చేసుకుని వెళ్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ ఈక్వల్ వన్ ఉంటుంది. అప్పుడు ఆ వన్ ఎలిమెంట్ ని మిన్ ఇండెక్స్ అనుకుంటారు, అక్కడ నుండి సాల్వ్ చేసుకుంటారు అనమాట. సో అలాగా. అండ్ ఇదేంటి, సో స్మాల్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. ఇక్కడ ఏం లేదు. సో జే ఈక్వల్ టు ఐ ప్లస్ వన్. సో ఇప్పుడు ఏంటి, జే అనేది జీరో దగ్గర ఉంటే మనం దాన్ని నెక్స్ట్ దాంతో కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ జే లోపు ఏం చేస్తారు, ఐ ప్లస్ వన్ తో చూస్తారు అనమాట. సో ఐ ఈక్వల్ టు జీరో ఉంది అనుకోండి, జే వాల్యూ ఏముంటుంది, నెక్స్ట్ నెక్స్ట్ జే ఏముంటది, ఐ ప్లస్ వన్. సో ఐ ఈక్వల్ జీరో ఉంటే ఐ ప్లస్ వన్ వన్. సో జీరో వన్ ఆ రెండు, సో అలా కంపేర్ చేసుకుంటే అది అనమాట. సో దానికోసం ఇది. సో ఇప్పుడు ఒకవేళ అరే ఆఫ్ జే అనేది అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ కంటే లెస్ దాన్ ఉంది అనుకోండి, లైక్ ఇప్పుడు ఐ ఈక్వల్ టు మిన్ ఇండెక్స్ లో ఏముంది, ఐ ఉంది. సో జీరో ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది జీరో వన్ టూ ఇది ఉంది కదా. ఇప్పుడు ఏంటి, అరే ఆఫ్ జే. సో జే అంటే ఏంటి ఇప్పుడు, సో ఐ ఈక్వల్ టు జీరో ఉంటుంది, జే ఏంటిది వన్ దగ్గర ఉంటుంది. సో చెక్ చేస్తుంది ఈ అరే ఆఫ్ జే వాల్యూ అనేది ఈ దీనికంటే లెస్సర్ ఉంటే ఏమైంది, ఆ మిన్ ఇండెక్స్ ఏది ఉంటుందో ఇది ఆ జేతో అప్డేట్ చేస్తుంది. సో త్రీ టూ వన్, ఇది ఐ, ఇది జే. సో అరే ఆఫ్ జే అనేది లెస్ దాన్ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్. మిన్ ఇండెక్స్ అంటే ఇక్కడ ఏంటి, ఐ వాల్యూ. సో ప్రెసెంట్ ఉన్న ఐ వాల్యూ అది మిన్ ఇండెక్స్. లెస్ దాన్ ఉంటే ఏమైంది, మిన్ ఇండెక్స్ ని జేతో అప్డేట్ చేస్తాం. సో ప్రస్తుతానికి మిన్ ఇండెక్స్ ఏంటి, త్రీ ఉంది. సో ఇప్పుడు దాన్ని దేంతో అప్డేట్ చేస్తుంది, టూ తో అప్డేట్ చేస్తాం. సో త్రీ ప్లేస్ ఇప్పుడు టూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న మిన్ ఇండెక్స్ ఏంటి, టూ. ఓకేనా. నెక్స్ట్ ఆ లోపు మళ్ళీ ఇంకోసారి ఏంటి, మళ్ళీ ఇంకోసారి రన్ అవుతుంది. సో ఆ వాల్యూ అనేది లూప్ లో రన్ అయితేనే ఉంటది కదా. ఇప్పుడు అక్కడ మిన్ ఇండెక్స్ చేంజ్ అయిపోయింది, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఐ ఏమైంది ఇక్కడికి వస్తుంది నెక్స్ట్. సో ఆ జే వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, జే ప్లస్ వన్, మళ్ళీ ఇంకోసారి ఇంక్రీజ్ అయ్యేది ఐ ప్లస్ వన్. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఏమైంది, జే ఇక్కడ ఉంటుంది, దీంతో కంపేర్ చేస్తుంది. సో అరే ఆఫ్ జే ఎంత వన్, అరే ఆఫ్ మినిటిక్స్ ఎంత టూ, మళ్ళీ కంపేర్ చేస్తుంది. అరే ఆఫ్ జే మళ్ళీ లెసర్ ఉంది అనుకో, జేని మళ్ళీ అప్డేట్ చేస్తుంది. అప్పుడు మినిటిక్స్ ఏమైంది, వన్ అయింది. సో అయిపోయింది. ఇప్పుడు మినిటిక్స్ ఎంత ఉంటుంది, వన్ ఉంటుంది. మినిటిక్స్ వాల్యూ వన్ ఉంటుంది, అంతే కదా. సో ఆ ఇండెక్స్ ఏంటి ఇక్కడ, వన్. మిన్ ఇండెక్స్ ఆ ప్లేస్ లో ఏముంటది, టూ ఉంటది, అంతే కదా. సో జే వాల్యూ అనేది ఏంటి, జే వాల్యూ టూ, అరే ఆఫ్ జే ఏమైంది, వన్ అయింది. సో ఇక్కడ ఈ లెక్క ప్రకారం మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, టూ. ఓకే కదా. సో జే వాల్యూ టూవే కదా, అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమైతుంది, నెక్స్ట్ ఇక్కడ స్వాపింగ్ ఉంది చూడండి కింద. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏమైంది, టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ మిన్ ఇండెక్స్. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ అంటే టూ దగ్గర ఉన్న వాల్యూ ఉంటుంది, ఎంత ఉంటుంది, వన్ ఉంటుంది. టెంప్ ఈజ్ ఈక్వల్ టు వన్, వన్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అంటే ఏంటి, ప్రెసెంట్ ఉన్న ఐ వాల్యూ. ప్రెసెంట్ ఉన్న ఐ వాల్యూ ఎంత, త్రీ. వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయింది. నెక్స్ట్ త్రీ ప్లేస్ లో వన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అరే ఏంటి ఇప్పుడు, వన్ టూ త్రీ. నెక్స్ట్ ఏమైంది, టూ దగ్గరకు వస్తుంది. టూ ఆల్రెడీ సార్టింగ్ లో ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయాలి, త్రీ సార్టింగ్ లో ఉంది. సో ఇలాగ ప్రతిదీ సార్ట్ చేసుకుంటే వెళ్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం, సార్టింగ్ అనేది ప్రింట్ చేస్తాం. అండ్ ఇక్కడ అరేస్ డాట్ టూ స్ట్రింగ్ అని చూడండి ఇక్కడ లాస్ట్ లైన్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం అరేని డైరెక్ట్ ప్రింట్ చేస్తామో ఏమైందంటే అదొక సంథింగ్ డిఫరెంట్ ఫామ్ లో వస్తుంది అనమాట. సో నాన్ రీడబుల్ ఫామ్ లో వస్తుంది. దాన్ని మనం టూ స్ట్రింగ్ ఆఫ్ అరే అంటే కన్వర్ట్ చేస్తే ఆ ప్రెసెంట్ అరే అనేది వస్తుంది అనమాట. సో దానికోసం ఇక్కడ టూ స్ట్రింగ్ వాడదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమైంది, సో ఇక్కడ చూడండి 10 13 14 29 37. సో వాడు ఫస్ట్ ఇచ్చినది ఇది, నెక్స్ట్ ప్రింట్ అయినది ఇది. సో ఏం చేస్తుంది, ఫస్ట్ అరే ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంటే ఆ జీరో ఏం చేస్తుంది, సో ఆ జీరో ఉన్న వాల్యూ మిన్ ఇండెక్స్ అనుకుంటుంది. జే వాల్యూని నెక్స్ట్ ఉన్న వాల్యూస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎక్కడైతే స్మాల్ ఎలిమెంట్ వస్తుందో అక్కడ మిన్ ఇండెక్స్ ని సేవ్ చేసుకుంటుంది, ఏది స్మాల్ ఎలిమెంట్ అది. తర్వాత ఆ ఐని మిన్ ఇండెక్స్ ని స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఐ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు జీరో దగ్గర సాల్వ్ అయిపోయింది అనుకో, అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉంది అనుకో, ఇప్పుడు వన్ దగ్గరకు వస్తుంది. సో జీరో సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వన్ ని మిన్ ఇండెక్స్ అనుకుంటుంది, దాని నెక్స్ట్ ఉన్న అన్ని వాల్యూస్ తో కంపేర్ చేస్తుంది. స్మాల్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో ఆ రెండింటిని స్వాప్ చేస్తుంది. మళ్ళీ అరే ఐ ఈజ్ ఈక్వల్ టు టూ,
ఈ ముందున్న 0, 1 ఆల్రెడీ సార్టెడ్ అయిపోయినాయి కాబట్టి వీటిని చెక్ చేయదు. మళ్ళీ 2 నుండి మళ్ళీ ఇంకా ముందుకి. సో, అలాగా ఒక్కొక్క ఎలిమెంట్‌తో అన్ని ఎలిమెంట్ కంపేర్ చేసి ఎక్కడైతే లోయర్ వాల్యూ ఉంటదో ఆ రెండిటిని స్వాప్ చేస్తది. ఐ ఇంక్రీజ్ అయిద్ది. మళ్ళీ ఆ 2 స్వాప్ చేస్తది. సో, అలాగా ఫస్ట్ నుండి ఒక్కొక్క దాన్ని స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోద్దనమాట. సో, ఇదే సెలక్షన్ సార్ట్ అంటే. అండ్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైంది. అండ్ స్క్రీన్స్ నుండి పక్క పక్కన పెడతాను. ఇంకా ఈజీగా అర్థమైంది మీకు. సో, ఇక్కడేంటి కొత్తది క్రియేట్ చేస్తున్నాం ఫైల్. సెలక్షన్ డాట్ జావా. సో, అయిపోయింది. ఇక్కడ PSVM. సో, ఫస్ట్ ఏంటి ఎప్పటిలాగా మనం ఒక అరే తీసుకుంటాం. ఓకే కదా! సో, వాడిచ్చిన వాల్యూస్ తీసుకుందాం. ఏంటి 29, నెక్స్ట్ 10, 14, 37, 13. సో, అరే తీసేసుకున్నాం. అరే కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు పైన కూడా క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ మనం ఏంటి ఏం వాల్యూస్ రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ వాడేయచ్చు. ఇంతే అవసరం లేకుండా. తర్వాత సార్టింగ్ ఏంటిది సెలక్షన్ సార్ట్. సో, సెలెక్ట్ అని పెడుతున్నాను. సెలెక్షన్. నెక్స్ట్ వాల్యూస్ ఏం పాస్ చేస్తాం మనం? ఇంటూ అరేని పాస్ చేస్తాం. అంతే కదా! ఏఆర్ ఫంక్షన్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? ఏదైతే అరే ఉందో ఆ అరే యొక్క వాల్యూని n లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకోకపోయినా పర్లేదు. మనం ఏదైతే ఆ ప్రాపర్టీ మెథడ్ ఉంటుందో లెంత్ వాడొచ్చు. సో, ప్రతిసారి ఆ లెంత్ రాయకుండా n అనేది డైరెక్ట్ యూస్ చేసుకుంటాం అనమాట. సింప్లిఫికేషన్ కోసం అంతే. సో, ఏంటి ఇంట్ n ఇజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్. ఓకేనా? ఇప్పుడు అరే యొక్క లెంత్ అనేది n లో స్టోర్ అయి ఉంది. ఫస్ట్ ఏం చేయాలి మనం? మెయిన్ ఫర్ లూప్ రాయాలి. ఓకేనా? సో, ఐ వాల్యూస్ కోసం ఎన్ని ఇటరేషన్స్ అని ఫర్ ఇన్ i is equal to 0, i less than n. -1 ఎందుకంటే లైక్ ఇప్పుడు ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. అరే 0తో స్టార్ట్ అయింది కాబట్టి మనం 4 వరకు వెళ్తాం. సో, అందుకని n-1. నెక్స్ట్ ఏంటి ఇంక్రీజ్ చేయాలి కాబట్టి i ప్లస్ ప్లస్. అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తాను? ఫస్ట్ ఏం చేయాలి? ఏదైతే ఐ వాల్యూ ఉంటుందో ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఐ వాల్యూ 0లో ఉంటే ఆ 0 అనేది ఫస్ట్ మిన్ ఇండెక్స్ నెక్స్ట్ వాల్యూస్తో కంపేర్ చేసి మిన్ ఇండెక్స్ని అప్డేట్ చేస్తాం. ఓకే కదా! అందుకోసం ఏం చేయాలి? ఫస్ట్ ఏదైతే ఐ వాల్యూ ఉంటుందో దాన్ని మిన్ ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటాం. ఇంట్ మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఐ. అయిపోయింది. సో, ఇప్పుడు ఏంటి ఆ మిన్ ఇండెక్స్ తో నెక్స్ట్ ఉన్న వాల్యూస్ అన్నిటిని కంపేర్ చేయాలి. సో, దానికోసం ఇంకొక ఫర్ లూప్. ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0. జేలే సారీ j ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. సో, ఎందుకోసం? ఇప్పుడు i 0లో ఉందంటే 1, 2, 3 ఏదైతే నెక్స్ట్ ఇండెక్సెస్ ఉంటాయో వాటితో కంపేర్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ ఉన్న ఐ వాల్యూని నెక్స్ట్ ఐ వాల్యూతో కంపేర్ చేయాలి కాబట్టి సో, ఇంక్రీజ్ చేస్తాం. సో, i 0లో ఉంటే j అనేది 1 దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. i 1లో ఉంటే j అనేది 2 దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. సో, అందుకని j వాల్యూ స్టార్టింగ్ i ప్లస్ 1 ఉంటది. ఎక్కడి వరకు రన్ అవుతది? n వరకు రన్ అవుతది. అంతే కదా! లైక్ ఎండింగ్ వాల్యూతో చేసుకుంటాం కాబట్టి i అనేది లాస్ట్‌కి వచ్చినప్పుడు. అండ్ j ప్లస్ ప్లస్. ఇక్కడ ఏం రాయాలి మనం? సో, ఇప్పుడు ఈ సెకండ్ రాసిన ఫర్ లూప్ ఎందుకని? స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయడానికి. సో, ఏంటి? ఇఫ్ అరే ఆఫ్ j ఏదైతే j వాల్యూ ఉంటదో నెక్స్ట్ ఫస్ట్ i అనేది మిన్ ఇండెక్స్ అనుకున్నాం కదా! సో, ఆ నెక్స్ట్ వాల్యూ గాన ఏదైతే j వాల్యూ ఉందో j వాల్యూ గాన i వాల్యూ కంటే లెస్సర్ ఉంటే ఏం చేయాలి? మిన్ ఇండెక్స్ వాల్యూ i నుండి ఈ jకి అప్డేట్ చేయాలి. సో, అరే ఆఫ్ j లెస్ దాన్ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ అయితే ఏం చేయాలి? మిన్ ఇండెక్స్ ని అప్డేట్ చేయాలి. దేంతో? ఆ j వాల్యూతో. మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు j. సో, ఏమైంది? మిన్ ఇండెక్స్ వాల్యూ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఉంటది. ఓకే కదా! ఇప్పుడు ఏమైంది? మన స్మాలెస్ట్ వాల్యూ కనుక్కున్నాం. సో, దానికి అయిపోయింది ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? స్వాపింగ్ ప్రోగ్రామ్ రాయాలి. ఓకే కదా! సో, స్మాలెస్ట్ ఎలిమెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏంటి? మిన్ ఇండెక్స్ వాల్యూ ఉంటది. ఏదైతే అరే ఆఫ్ i ఉంటదో i ఉంటది. సో, i అనేది 0 దగ్గర ఉందనుకోండి. ఆ 0ని స్మాలెస్ట్ ఎలిమెంట్‌తో స్వాప్ చేయాలి. సో, ఇప్పుడు మన దగ్గర i వాల్యూ అక్కడే ఉంటది. iని మిన్ ఇండెక్స్‌తో స్వాప్ చేయాలి. సో, ఇప్పుడు ఏంటి? ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ మిన్ ఇండెక్స్. సో, మిన్ ఇండెక్స్ అంటే ఏంటి? స్మాలెస్ట్ వాల్యూ. ఇప్పుడు
టెంప్ లో స్మాలెస్ట్ వాల్యూని పెట్టుకున్నాం. నెక్స్ట్ అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు సారీ అరే ఆఫ్ మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. ఇప్పుడు ఏమైంది, ఏదైతే మిన్ ఇండెక్స్ ప్లేస్ లో ఉంటుందో, ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ప్లేస్ లో ఉంటుందో అక్కడ మనం ఐ ఈక్వల్ టు 0 అనుకున్న వాల్యూ వెళ్ళిద్ది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఐ ఈక్వల్ టు 0 దగ్గర ఏం రావాలి, స్మాలెస్ట్ ఎలిమెంట్ రావాలి. సో ఏం వాల్యూ, మిన్ ఇండెక్స్ వాల్యూ. ఆ మిన్ ఇండెక్స్ వాల్యూ ఐ లో స్టోర్ అయ్యింది. ఐ వాల్యూ ఆ ఏదైతే స్మాల్ ఎలిమెంట్ ఉందో అక్కడ స్వాప్ అయ్యింది. సో అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో అందుకే టెంప్ లో స్టోర్ చేస్తుంది కాబట్టి సో స్వాపింగ్ కండిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఐ ఈక్వల్ టు 0లో ఉంది, ఐ వాల్యూ 0లో ఉంది, అది మిన్ ఇండెక్స్ వాల్యూ. నెక్స్ట్ i+1 తో అక్కడ ఉన్న నెక్స్ట్ వాల్యూస్ అన్ని కంపేర్ చేస్తాయి. ఏదైతే స్మాలర్ ఎలిమెంట్ ఉంటుందో అక్కడ ఉన్న దాన్ని ఈ ఐ వాల్యూతో స్వాప్ చేస్తుంది. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 అయిపోద్ది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 1, దాని నెక్స్ట్ ఉన్న వాల్యూస్ అన్నిటితో కంపేర్ చేస్తుంది. స్మాలెస్ట్ ఎలిమెంట్ ని 1 దగ్గర స్వాప్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు 2, అలాగా ప్రతి ఎలిమెంట్ ని ఉన్న అన్ని వాల్యూస్ తో కంపేర్ చేస్తుంది. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పెడుతుంది. ఒకవేళ మీరు గ్రేటర్ ఎలిమెంట్ తీసుకున్నారు అనుకో, ఫస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ మ్యాక్స్ ఇండెక్స్ ఏంటిది, గ్రేటర్ వాల్యూ తీసుకుంటుంది. అండ్ బిఫోర్ ఉన్న అన్ని వాల్యూస్ చెక్ చేస్తాం. సో లూప్ రివర్స్ అయ్యింది, అంతే సింపుల్. ఇంకా ఇప్పుడు ఏమైతే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాలి మనం, ఏంటి సెలెక్షన్ అదే. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటి టూ స్ట్రింగ్ వాడదాం అని చెప్పా కదా, అరే డాట్ టూ స్ట్రింగ్ అనేది. సో ఒకసారి వితౌట్ ప్రింట్ చేసి చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అర్థమైంది. ఏంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఏ డైరెక్ట్ ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఫంక్షన్ రాద్దాం సరే. సో ప్రింట్ చేద్దాం సరే, సెలెక్షన్ డాట్ జావా. చూడండి ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ లో చూడండి ఇక్కడ. సో స్క్రీన్ పెద్ద చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తే ఏమైంది, ఏదో సంథింగ్ నెంబర్స్ లా వచ్చింది. సో ఇది రేటబుల్ ఫార్మాట్ లో ఉండదు కాబట్టి, సో దాన్ని ఏం చేస్తామంటే మనం అరే డాట్ టు స్ట్రింగ్. ఓకే కదా, ఇప్పుడు అర్థమైందా. ఇక్కడ ఉంది అరేస్, సారీ అరేస్ డాట్ టు స్ట్రింగ్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ప్రింట్ చేసి చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమైంది. సో ఇందాక ఏమైంది, రీడబుల్ ఫార్మాట్ లో లేదు అది. సో ఇప్పుడు చూస్తే ఏమైంది, అదొక రీడబుల్ ఫార్మాట్ లో కాకుండా సో ప్రింట్ అయింది అనమాట. ఏం వాడు అరే స్టార్ట్, సారీ సో ఒకసారి దీన్ని మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో మనకి అది ప్రింట్ అయింది 10:13. సో ఇప్పుడు అర్థమైందా అరేస్ డాట్ టూ స్ట్రింగ్ ఎందుకు వాడతామని. సో దీనికోసం వాడతాం అనమాట. సో ఇది ప్రోగ్రామ్ గైస్. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్స్ చూద్దాం సరే. మీకు ప్రోగ్రామ్ అయితే అర్థమైంది అనుకున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇందులో కీ పాయింట్స్ ఏంటి, హౌ ఇట్ వర్క్స్. సో ఎలా వర్క్ అయితే ముందే చూసారు. సో అందులో ఫస్ట్ ఎలిమెంట్ ని స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటుంది, తర్వాత మిగతా అన్ని వాల్యూస్ తో కంపేర్ చేస్తుంది. ఎక్కడో చోట మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఆ ఎలిమెంట్ ని ఐతో స్వాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఐ ఇక్కడ ఉంది అనుకుంటే నెక్స్ట్ ఐ ఇది స్మాలెస్ట్ ఎలిమెంట్ అయిపోద్ది, ఐ వాల్యూ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ అన్ని కంపేర్ చేస్తుంది, ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ దీంతో స్వాప్ చేస్తుంది. ఒకవేళ ఇదే స్మాలెస్ట్ ఎలిమెంట్ అంటే ఏ స్వాప్ చేయదు, ఎందుకంటే స్వాప్ అనేది అవసరం లేదు మనకి అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి. సో అడ్వాంటేజ్ అంటే ఏంటి, సింపుల్ గా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడానికి, చాలా స్మాల్ డేటా సెట్స్ కి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే సో ఎక్కువ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ చెక్ చేసుకుంటారు కాబట్టి, సో బిగ్ ఆఫ్ ఎన్స్పైర్ అయింది అనమాట టైం కాంప్లెక్సిటీ. సో అక్కడ దాని వల్ల అంతే. అండ్ నెక్స్ట్ నాట్ స్టేబుల్. సో ఒకవేళ ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, సో అక్కడ అది దాని వల్ల స్టేబుల్ ఉండదు అనమాట. అండ్ కంపారిజన్ విత్ బబుల్ సార్ట్. సో బబుల్ సార్ట్ తో కంపేర్ చేస్తే ఏంటి, బబుల్ సార్ట్ ఏంటంటే మెనీ స్వాప్స్ ఉంటాయి. సో వర్స్ట్ కేస్ అనేది బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అయింది. సో ప్రతిదీ చెక్ చేసుకుని వెళ్తాం కాబట్టి మనం. ఇందులో ఏంటి ఫ్యూ స్వాప్ బిగ్ ఆఫ్ ఎన్ స్వాప్స్. సో అక్కడ ఇది మారుతుంది టైం కామ్స్. అండ్ బెస్ట్ కేస్ ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్ ఇఫ్ ఆప్టిమైజ్డ్. బెస్ట్ కేస్ ఏంటంటే బబుల్ సార్ట్ ఏంటంటే ఆప్టిమైజ్ చేస్తే ఏమైంది, బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది అనమాట. సో ఇందులో ఏంటి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ప్రతిసారి ఆప్టిమైజ్ చేసిన ప్రతిసారి ప్రతిదీ చెక్ చేసుకుంటారు అది. సో అది దీంట్లో తేడా బెస్ట్ కేస్ కి. అండ్ స్టెబిలిటీ చూస్తే అది కొద్దిగా స్టేబుల్ ఉంటుంది, మనం బిగ్గర్ డేటా సెట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది నాట్ స్టేబుల్, ఎందుకంటే ఎందుకంటే లైక్ ఈక్వల్ నెంబర్స్ వచ్చినా అక్కడ మిస్ అవుతుంది అనమాట. అండ్ యూస్ కేస్ ఏంటి, ఇది స్మాల్ డేటా సెట్స్, తర్వాత నియర్లీ సార్టెడ్ డేటా. అండ్ స్మాల్ డేటా ఫ్యూ స్వాప్స్ నీడెడ్. సో అదే తేడా అనమాట. రియల్ వరల్డ్ ఎనర్జీ అంటే ఏంటి, లైక్ సెలెక్టింగ్ ద షార్టెస్ట్ స్టూడెంట్ ఫ్రమ్ యర్ లైన్ అండ్ ప్లేసింగ్ దెమ్ ఎట్ ద ఫ్రంట్ అండ్ రిపీటింగ్ అంటిల్ ఎవరోన్ ఈస్ సార్టెడ్ బై హైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ లో ఉన్నారు అనుకోండి, సో తక్కువ హైట్ ఉన్న వాళ్ళు ముందు కూర్చోబెడతాం. సో నెక్స్ట్ మళ్ళీ అన్ని చెక్ చేసుకుని వెళ్తాం ఈ హైట్ తో కంపేర్ చేసి. సో వాడికంటే కొద్ది పెద్దవాడిని అలా హైట్ ప్రకారం అందరు నుంచోబెడతాం కదా. సో అదనమాట ఎగ్జాంపుల్.
అండ్ ఇందులో కామన్ మిస్టేక్స్ ఏంటి? మనం ఎప్పటికప్పుడు మిన్ ఇండెక్స్‌ని అప్‌డేట్ చేస్తూ ఉండాలి. లైక్ ఏదైనా స్మాల్ ఎలిమెంట్ వస్తే దాన్ని ప్రీవియస్ ఉన్న మిన్ ఇండెక్స్‌తో అప్‌డేట్ చేస్తుండాలి. అదనమాట. అండ్ ఈ కంపారిజన్ ఏదైతే ఉంటదో ఈ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ స్కిప్పింగ్ ది లాస్ట్ ఎలిమెంట్. సో, మనం ఎప్పుడైతే లూప్ ఐ లూప్ అనేది n-1తో చేస్తాం. సో, దాన్ని n దగ్గర పెట్టామనుకోండి లాస్ట్ ఎలిమెంట్ అనేది స్కిప్ అయిపోద్దనమాట. సో, ఒకసారి ఈ స్కిప్పింగ్ ఈ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి చేసే ముందు. అండ్ నెక్స్ట్ హ్యాండ్లింగ్ డూప్లికేట్. సో, ఆర్డర్ చేంజ్ చేయాలన్నమాట. ఆ డూప్లికేట్ వచ్చినప్పుడు అంతే సింపుల్‌గా. అదొక మిస్టేక్ చూసుకోవాలి మనం. అండ్ సో, ఇవాల్టి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్ట్ ఎన్ అరే ఆఫ్ స్ట్రింగ్ యూజింగ్ సెలక్షన్ సార్ట్. సో, ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని సెలక్షన్ సార్ట్ వాడి సార్ట్ చేయండి. లైక్ ఉన్న ఆల్ఫాబెట్స్ వాడి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్వాప్స్ రిక్వైర్డ్ ఇన్ ద సెలక్షన్ సార్ట్. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకున్నాను అనుకోండి. అందులో ఏది నెంబర్ ఆఫ్ స్వాప్స్ ఉంటాయో, సో ఏమైద్ది ఒక స్వాప్ అవ్వగానే కౌంట్ ఇంక్రీజ్. అలాగా ఎన్ని స్వాప్స్ రిక్వైర్ అవుతున్నాయి. సో, మీరు తీసుకున్న అరేకి అదనమాట. మోడిఫై టు సార్ట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో, ఇప్పుడు ఇందాకేంటి మనం స్మాలెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే ఇలాగ అసెండింగ్ ఆర్డర్‌తో సార్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా! మీరు డిసెండింగ్ ఆర్డర్ లైక్ మాక్సిమం వాల్యూ తీసుకోండి. అందులో ఉన్న అందులో ఉన్న మాక్స్ ఏది ఉంటదో దాన్ని లాస్ట్ అప్డేట్ చేయండి. సో, అలా డిసెండింగ్ ఆర్డర్‌లో చేసుకుంటూ వచ్చేయండి. సో, ఇందులో ఏంటి సెలెక్ట్ మాక్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మిన్ అంతే. సో, అదే మీనింగ్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.